హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ విస్తీర్ణం మరింత తగ్గనుందా? అందులో ఉండే చెట్లను తొలగిస్తున్నారా అంటే అవునంటున్నారు ప్రకృతి ప్రేమికులు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే చెట్లను తొలగించవద్దని, అభివృద్ధి పేరుతో పార్కును నాశనం చేయొద్దంటూ వేడుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు వేగవంతం చేసింది తెలంగాణ సర్కార్. నగరంలో ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు వంటివి నిర్మించబోతోంది. మొత్తం 54 జంక్షన్ల అభివృద్ధి కోసం 4 దశల్లో 19,122 కోట్లు ఖర్చు చేయబోతోంది. మొదటి దశలో కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్లను వెడల్పు చేస్తున్నారు. ఇందుకోసం పార్క్ గేటు 5 వద్ద గోడను పడగొట్టారు. అంతేకాదు పార్కులోని చెట్లను సైతం తొలగిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ తీరుపై మండిపడుతున్నారు ప్రకృతి ప్రేమికులు. అందరికీ తెలియాలా వై వీ హ్యావ్ ద కేబీఆర్ నేషనల్ పార్క్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ అ నేషనల్ పార్క్. మనం పెద్ద సిటీస్ ఎక్కడ వెళ్ళినా, ఐదర్ యూ గోయింగ్ టు లండన్ ఆర్ న్యూయార్క్, యూ టాకింగ్ అబౌట్ సెంట్రల్ పార్క్, యూ టాకింగ్ అబౌట్ హైడ్ పార్క్. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఈస్ అ పార్క్ ఆఫ్ దట్ స్టేచర్ అండ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇట్స్ ద లంగ్స్ ఆఫ్ అవర్ సిటీ, ఇట్ ఈస్ ద కార్బన్ సింక్, ఇట్స్ ద వాటర్ సింక్. మనకి రేపు వాటర్ షార్టేజ్ వస్తే, ఇఫ్ ద కేబీఆర్ పార్క్ ఇస్ నాట్ దేర్, ఇట్స్ గోయింగ్ టు అఫెక్ట్ అవర్ వాటర్ సోర్స్ ఆల్సో. Tomorrow we can't just talk about flyover and not look at the long term development, long term impact of the park. మనకి సిటీ లోపల ఉన్నది ఇది ఒక్కటే లంగ్ స్పేస్ కేబీఆర్. అక్కడి నుంచే మనం ఎంత పొల్యూషన్ ఎమిట్ చేసినా అది ఓన్లీ కేబీఆర్ పార్కే తీసుకుని మనకి ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే మనం ఉన్న చెట్లని నరికేసి మేము కొత్త చెట్లు పెడతాము, కొత్త చెట్లు ఒక 25 lakhs పెడతాము, 30 lakhs పెడతాము అంటే అది కాదు కదా. ఇప్పుడు ఈ అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్ద ఉందని, ఇవేవి పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు చెట్లను ఎలా తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. వేరే దేశాల్లో ఎక్కడ ఏ సిటీ ఇన్ ద వరల్డ్ ఇలా ట్రాఫిక్ కంజెషన్ తక్కువ చేయాలి అని రోడ్స్ కట్టడం అనేది జరగదు. ఎందుకంటే మనం ఎన్ని రోడ్స్ కట్టినా, ఎన్ని ఫ్లైఓవర్స్ బిల్డ్ చేసినా దానికి తగ్గంత కార్లు ఇమ్మీడియట్గా 3 నుంచి 5 ఏళ్లలో వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళా రోడ్లు కడతామా, మళ్ళా ఫ్లైఓవర్స్ కడతామా? కట్టలేం కదా. సో ట్రాఫిక్ కంజెషన్ వచ్చింది అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తారు, లేకపోతే టెక్నాలజీలు వాడతారు, లేకపోతే మోడలింగ్ టూల్స్ వాడతారు. సో సౌత్ ఈస్ట్ ఏషియాలో సింగపూర్లో ఎంత బాగా మేనేజ్ చేశారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెక్నాలజీ. అయితే ఈ ఎస్ఆర్డిపి అంత పెద్ద ఉపయోగకరం కాదని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి పేరుతో పచ్చదనాన్ని నాశనం చేయొద్దంటూ కోరుతున్నారు ప్రకృతి ప్రేమికులు. ప్రస్తుతం ఈ అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్ద ఉండటంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.